హలో అండి, వెల్కమ్ టు ద తెలుగు డాక్టర్. మంచినీళ్ళు తాగడం ఎంత ముఖ్యమండి. ఎందుకంటే చాలామంది మంచినీళ్ళని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు, కానీ మన శరీరంలో వాటర్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి. ఫస్ట్ మనం చూసుకుంటే మనం తాగే మంచినీరు మన శరీరంలోని వ్యర్థాలన్నింటినీ తొలగిస్తుందండి. చూడండి, ఏదైనా ఫ్యాక్టరీ తర్వాత బయట నుంచి డ్రైనేజ్లోకి కొన్ని వేస్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ వేస్ట్స్ ఏంటంటే ఏదైనా సరే మన బాడీలో కానీ లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడైనా సరే వేస్ట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ రిలీజ్ అయిన వేస్ట్ని ప్రతి ఫ్యాక్టరీ అనేది బయటకి పంపిస్తూ ఉంటుంది. అలానే మన శరీరంలో రోజు ఎన్నో వేస్ట్ మెటీరియల్స్, ఎన్నో పాయిజనస్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే మనం తాగే నీరు ద్వారా ఈ కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసేసి మన శరీరాన్ని అటువంటి టాక్సిక్ మెటబోలైట్స్ అంటారు. ఆ టాక్సిక్ మెటబోలైట్స్ వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం తాగే వాటర్ అనేది ఈ టాక్సిక్ మెటబోలైట్స్ని, టాక్సిన్స్ అన్నిటిని మన యూరిన్ ద్వారా పంపించేస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి మనం తీసుకునే మంచినీళ్ళు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో మిక్స్ అవుతుందండి. బ్లడ్లో మిక్స్ అయిన తర్వాత ఈ బ్లడ్ అనేది ఆ ఆక్సిజన్ని ప్రతి ఆర్గన్కి తీసుకెళ్తుంది అనమాట. కాళ్ళకి, చేతులకి, మెదడుకి, తర్వాత ప్రతి ఆర్గన్కి తీసుకెళ్లేటప్పుడు మనం బ్లడ్ అనేది ఎంత ఫ్లూయిడ్గా ఉంటే అంత ఫాస్ట్గా, అంత మంచిగా ఆర్గన్స్కి ఆక్సిజన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మంచినీళ్ళు జాయింట్స్ లూబ్రికేషన్కి హెల్ప్ చేస్తాయండి. అంటే చూడండి, ఇది ఒక బోన్, తర్వాత దాని కింద ఉన్నది ఇది ఇంకో బోన్ అండి. ఈ బోన్ రెండుటి మధ్యలో ఉన్న జాయింట్ ఫ్లూయిడ్ అంటారండి. ఈ జాయింట్ ఫ్లూయిడ్ అనే దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ అంటే ఈ జాయింట్ మూవ్మెంట్ సరిగ్గా పనిచేయడానికి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మన జీర్ణ వ్యవస్థ, మనం తిన్న ఆహారం ప్రతిదీ జీర్ణం అయ్యి తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఈ వాటర్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. సరిగ్గా వాటర్ తాగపోతే అజీర్ణం ప్రాబ్లమ్స్తో కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా వస్తుంది, అంటే మలబద్ధకం. సో ఈ కాన్స్టిపేషన్ కూడా చాలా ప్రాబ్లం అండి చాలా మందికి. సో ఈ కాన్స్టిపేషన్ కూడా సరిగ్గా వాటర్ తాగకపోతే వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత చర్మం మరియు అందం, గుర్తుపెట్టుకోండి, వాటర్ సరిగ్గా తాగపోతే మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేట్ అంటే ఏంటంటే మన శరీరంలో సరైన నీరు లేకపోవడం. సో చర్మంలో నీరు లేకపోతే ఏమవుతుందంటే స్కిన్ అంతా డ్రై అయిపోయి వ్రింకిల్స్ వచ్చేసి, అంటే మడతలు పడిపోయి, సో యంగ్ పీపుల్ కూడా ముసలాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇమ్యూనిటీ అండి. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. సపోజ్ మన శరీరంలో ఒక క్రిమి వచ్చింది. సో ఈ క్రిమిని ఫైటింగ్ చేయడానికి మన శరీరంలో WBC అని ఉంటాయి, తెల్ల రక్త కణాలు. సో ఈ తెల్ల రక్త కణాలు బ్లడ్ ద్వారా ఈ క్రిమి దగ్గరికి వెళ్తాయండి. కాకపోతే ఒకవేళ కనుక మీరు డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటే కనుక ఈ క్రిమి దగ్గరికి ఈ తెల్ల రక్త కణాలు ఫైటింగ్ పోలీస్మెన్ అంటారనమాట. సో పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ ఈ క్రిమి దగ్గరికి వెళ్ళలేకపోతాయి. సో సరిగ్గా వెళ్ళలేకపోతే, ఫైట్ చేయకపోతే మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి క్యూర్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అందుకే జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీ బాగా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఏదైనా ఫీవర్ వచ్చినా సరే, సోర్ థ్రోట్ అంటే ఇంకా ఏమన్నా టైఫాయిడ్, మలేరియా, ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే, ఈవెన్ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినా, తర్వాత జాండీస్లు, హెపటైటిస్లు వచ్చినా సరే, మెయిన్గా ఏం చెప్తారంటే హైడ్రేట్ చేయండి. అంటే మన శరీరంలో ఎంత ఫ్లూయిడ్ లెవెల్ ఎంత మంచిగా ఉంటే మనకి ఏంటంటే ఆ రోగ నిరోధక శక్తి అంత బాగా పనిచేసి ఆ క్రిములని మనము జయించగలుగుతాం. తర్వాత వెయిట్ లాస్ డైట్లో కూడా వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. వెయిట్ లాస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కోకో కోలాలు, పెప్సీలు ఇట్లాంటివన్నీ తాగకుండా మీరేంటంటే వాటిని మీరు వాటర్తో రిప్లేస్ చేయడం ద్వారా ఏంటంటే మీరేంటంటే బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి వెళ్లకుండా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు వెయిట్ లాస్కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కూడా వాటర్ అనేది, ఎందుకంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు, తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివి చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉంటారనమాట. ఎందుకంటే మనం శరీరానికి పని పెట్టినప్పుడు, చూడండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, నేను కిడ్నీ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను, మన శరీరంలో వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి. సో ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని మనము కిడ్నీ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఇలా ఎక్సర్సైజులు చేసినప్పుడు, యోగా చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, ఏం చేసినా సరే ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని మనము ఎక్స్క్రీట్ చేయాలంటే, మన శరీరంలో నుంచి బయటకు పంపించాలి అంటే కనుక ఈ వాటర్ అనేది రోల్ ప్లే చేస్తుంది. తర్వాత బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే మన మెదడు, తర్వాత మన వెన్నుపూస. సో మన బ్రెయిన్ నుంచి చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. సో హార్మోన్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ మన శరీరాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలన్నా, ప్రాపర్గా సింథసైజ్ అవ్వాలన్నా సరే వాటర్ అనేది చాలా ముఖ్యమండి. చాలా మంది ఏంటంటే ముసలి వాళ్ళు ఉంటారు. సో ముసలి వాళ్ళకి ఏంటంటే వాటర్ టైంకి తాగాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏంటంటే వాటర్ ఇవ్వు అని కూడా అడగలేరు అనమాట. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రోజుకి వాళ్ళకి ఏంటంటే మెంటల్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అంటే సరిగ్గా మాట్లాడలేదండి, ఇంట్లో నిన్నటి దాకా బాగానే ఉన్నారు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, తర్వాత షుగర్ ఎక్కువైపోతుంది, ఇలా ఆ తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా. సో యూరినరీ
యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ శాతం వస్తాయండి సరిగ్గా వాటర్ తాగపోతే. సో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, తర్వాత హైపరాస్మోలార్ కోమా అంటారండి. హైపరాస్మోలార్ కోమా అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వస్తూ ఉంటుంది. సో ఇది కూడా పెద్దవాళ్ళల్లో వస్తూ ఉంటుంది. టైంకి మంచినీళ్ళు తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో షుగర్ ఎక్కువైపోయి అదేంటంటే చాలా లేట్ స్టేజెస్లో పేషెంట్లు చనిపోతారు కూడా అనమాట. సో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళల్లో మీరు టైంకి వాటర్ వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే మీరు రోజుకి అట్లీస్ట్ 2 hours ఒకసారి ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తూ ఉండాలండి. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇంతనే వాటర్ ఇవ్వాలని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సపోజ్ కిడ్నీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అనమాట. వాళ్ళకి రోజుకి 1 లీటర్ కంటే తక్కువ ఇవ్వాలి. అలాంటి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అటువంటి వారిలో కాకుండా రొటీన్గా మీరు పెద్దవాళ్ళకి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి, బెడ్ రిడన్ అయి ఉన్న వాళ్ళకి మీరు ఏంటంటే గుర్తు చేసి వాళ్ళకి వాటర్ ఇస్తూ ఉండాలి. అంటే మనకి వాటర్ దాహం వేసినప్పుడు మనకి దాహం సెన్సేషన్ వస్తుంది కదా. సో పెద్దవాళ్ళకి ఏంటంటే బెడ్ రిడన్ వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఆల్జీమర్స్ వచ్చేసి తర్వాత బ్రెయిన్ సరిగ్గా పనిచేయక వాళ్ళకి దాహం అనేది కూడా వాళ్ళకి వేయదనమాట. సో అటువంటి వాళ్ళలో ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హైపరాస్మోలార్ కోమా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి, బ్లడ్ ప్రెషర్కి మెయింటైన్ చేయడానికి కూడా వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనం వాటర్ అనేది ఒకవేళ సరిగ్గా తాగకపోతే బ్లడ్ అంతా థిక్ అయిపోద్దండి. సో ఈ బ్లడ్ థిక్ అయిపోతే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అలా థిక్ అవ్వకుండా మనం వాటర్ ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉంటే కనుక మనము హార్ట్లో చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా, ఇవన్నీ ఏంటంటే మన చేతుల్లో ఉంచుకొని మనము కేర్లెస్నెస్ వల్ల వేటినైతే మనము పాటించమో వాటి గురించి నేను ఈ వీడియోస్లో నేను చెప్తున్నానండి. తర్వాత రోజుకి ఎంత వాటర్ తాగాలి, ఇది అల్టిమేట్ క్వశ్చన్ అండి. సో దీనికి ఎక్కడ మీకు క్లియర్ ఆన్సర్ అనేది దొరకదు. ఎందుకంటే ఒకళ్ళు మన శరీరాన్ని బట్టి, ఇప్పుడు రోజు కూలి పని చేసుకునే వాళ్ళకి అనుకోండి, వాళ్ళు 3 లీటర్లు 4 లీటర్లు వాటర్ తాగినా సరే వాళ్ళకి సరిపోవన్నమాట. ఎందుకంటే వాళ్ళకి స్వెట్ రూపంలో, చెమట రూపంలో వాళ్ళకి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా యావరేజ్గా చెప్పాలంటే అండి, ఒకవేళ ఇంట్లో కూర్చునే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి నేను చాలా రీసెర్చెస్ ఆర్టికల్స్ చూసి చెప్తున్నాను, మినిమం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలండి. మినిమం 2 లీటర్స్ తాగితే కనుక మీకు ఏంటంటే రోజుకి కావాల్సినంత వాటర్ మన శరీరంలో వస్తుంది. దాని ద్వారా మీరు ఇటువంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.